Hi, hello, hearty welcome to Kranti Maths YouTube channel, my dear children. Welcome to all to 8th class students. Very happy evening to all of you. Here in our 9th class area of plane figures, now we are going to complete the part 10. Right? Yes, let's go. Area of plane figures part 10. Yesterday we completed some circular ring, about the circular ring, and example 13 also. Right. Now we are going to solve the example number 14. Right. Here the problem is calculate the average area of shaded part of the figure given below. Okay, right. Here is a figure, a shaded figure is there here. So we have to find the area of the shaded figure. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఒక హాఫ్ రింగ్ కనిపిస్తుంది కదా. రైట్, ఇటువైపు కూడా ఒక హాఫ్ రింగ్ ఉంది. సో రెండింటిని కలిపేస్తే ఏమవుతుంది, ఒక సర్క్యులర్ రింగ్ అవుతుంది. సో సర్క్యులర్ రింగ్ ఫామ్ అవుతుంది కదా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సర్క్యులర్ రింగ్ ఫామ్ అవుతుంది. రైట్, ఇక్కడ వచ్చేసి స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 19.1 మీటర్స్. రైట్, అదేవిధంగానే స్మాలర్, ఇక్కడ లోపల ఉన్నటువంటి యొక్క స్మాలర్ కాదు, ఇది యొక్క బై 2 అవుతుంది. హాఫ్ ఆఫ్ ద 19.1 మీటర్. రైట్, అదేవిధంగానే మనకు ఇక్కడ స్మాల్ ఆర్ ఏమవుతుంది, 12.3/2. స్మాల్ ఆర్ ఈక్వల్స్ టు 12.3/2 మీటర్స్. ఓకే, ఇది వెళ్ళగా మిగిలింది 2 రెక్టాంగిల్స్. సో ద ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్, ఇక్కడ షేడ్ చేసినటువంటి భాగం యొక్క వైశాల్యము ఈక్వల్స్ టు ఏంటి, సర్క్యులర్ రింగ్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ రింగ్ ప్లస్ 2 ట్రయాంగిల్స్, 2 rectangle areas. Right. So that equals to area of circular ring is pi into capital R square minus small r square plus 2 into LB. Right, equals to 22/7 into capital R is 19.1/2 whole square minus small r is 12.3/2 whole square plus 2 into LB. Here L equals to length of the rectangle is 25 meter, breadth is 3.4 meters. So into 25 into 3.4 equals to right. Let's we calculate the value of 19.1/2. Here 22/7 into 19.1/2 whole square by 2 square. Right, the value of 19.1 whole square is 364.81 divided by 2 square is 4 minus 12.3 whole square.
12.3 whole square equals to 151.29. 151.29. 12.3 యొక్క వర్గము 151.29 అవుతుంది. అదేవిధంగా 19.1 యొక్క వర్గము 361.81 అవుతుంది. బై 2 యొక్క వర్గం 4 ప్లస్ ఈ మొత్తాన్ని గుణిద్దాం, హెచ్చిద్దాం. 2 into 25 50 into 3.4 equals to 170. రైట్ 22/7 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటివి లైక్ ఫ్రాక్షన్స్ కదా, సో సబ్ట్రాక్షన్ చేద్దాం. 364.81 మైనస్ 151.29. ఓకే, 213.53/4 వస్తుంది ప్లస్ 170. ఫైనల్గా మనం ఏం చేద్దాము, 22 into 213.53 డివైడెడ్ బై 7 4s are 28. క్యాల్కులేషన్ చేస్తే 167. దట్ ఈక్వల్స్ టు 167.77 వస్తుంది. ప్లస్ ప్లస్ ఇక్కడ ఉన్నది ఏంటి 170. మరి రెండింటిని అడిషన్ చేద్దాము. 170 ప్లస్ 167.77. మరి రెండింటిని కలిపితే ఏమవుతుంది అంటే 337.77. ఇక్కడ ఏంటి యూనిట్స్ మీటర్ స్క్వయర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటివి యూనిట్స్ ప్రమాణాలు అనేవి మీటర్లు కాబట్టి. సో ఇక్కడ ఇచ్చినటువంటి టోటల్ షేడెడ్ ఏరియా యొక్క షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా ఏంటి, 337.77 మీటర్ స్క్వయర్. వెరీ గుడ్, అర్థమైంది కదా చిల్డ్రన్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా. ఎస్, ఇక్కడ ఇచ్చినటువంటిది కూడా సేమ్ అలాంటిది. ఇక్కడ ఉన్నటువంటి షేడెడ్ పార్ట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. బాగా గమనించండి, ఇదేమన్నా మనకు తెలిసినటువంటి నాన్ ఫిగరా? నో. ఇక్కడైతే సెమీ సర్కిల్ ఒకటి ఉంది, ఇక్కడ ఎంత డయామీటర్ 7, ఇక్కడ కూడా డయామీటర్ 7 ఉన్నటువంటి సెమీ సర్కిల్. సో ఈ సెమీ సర్కిల్ని ఇక్కడ తీసుకొని వస్తే ఇదంతా ఫిల్ అయిపోతుంది కదా, టోటల్గా ఏమైపోతుంది, ఇది ఒక పెద్ద సెమీ సర్కిల్ అవుతుంది. సో ఏడిబి అనేది ఒక సెమీ సర్కిల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి రేడియస్ కాదు, డయామీటర్ వచ్చేసి 7 ప్లస్ 3.5 అనగా 10.5. సో రేడియస్ ఈక్వల్స్ టు 10.5/2 cm అవుతుంది. రైట్. సో ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది మొత్తము ఒక ఇదేంటి అంటే ఒక సర్క్యులర్ రింగ్ అవుతుంది, అది కూడా హాఫ్, సగం. రైట్. మరి ఏరియా ఆఫ్ ద షేడెడ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ దీనికి ఉన్నటువంటి క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ టు ఏంటి 3.5 ప్లస్ 7 ప్లస్ 7 14 17.5/2 అవుతుంది. 17.5/2 cm. అదేవిధంగా స్మాల్ ఆర్ ఏంటి, స్మాల్ ఆర్ ఇది 7/2. ఇక్కడ మనకు రేడియస్ లేదు, డయామీటర్ ఉంది కాబట్టి మనము హాఫ్ ఆఫ్ ద డయామీటర్ చేస్తున్నాం, cm. రైట్, వెరీ గుడ్. సో ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ ఈక్వల్స్ టు ఇక్కడ హాఫ్ సర్కిల్ అనుకున్నాం కదా, సెమీ సర్కిల్. ఏంటి సెమీ సర్కిల్ యొక్క ఏరియా, πr²/2, హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఏరియా, ప్లస్ సర్క్యులర్ రింగ్లో సగం π ఇంటూ R² మైనస్ r²/2. రైట్, దట్ ఈస్. సో రెండిట్లో π/2 కామన్ తీద్దామా. రైట్, 22/7 ఇంటూ 1/2 కామన్ తీసేద్దాం, r². సో ఇక్కడ డిఫరెంట్ కాబట్టి స్మాల్ ఆర్, R1 R2 అనుకుందాం. రైట్.
సో r1 స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r2 స్క్వేర్. రైట్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి క్యాల్కులేషన్. రైట్, ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ రెండిట్లోనూ పై ఉంది కాబట్టి పైని బయట తీసేస్తున్నాను, దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, అదర్వైజ్ లేదంటే రాసుకుందాం, అలానే రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో పై వాల్యూ రాద్దాం. ఓకే, పై బై 2 బయట తీసేస్తున్నాం. ఓకే, సరే ఇక్కడ 22/7 ఇంటూ 2 అన్నప్పుడు మళ్ళీ డినామినేటర్లో బై 7 ఇంటూ 2 ఈక్వల్స్ టు r1 స్క్వేర్. r1 ఈజ్ 10.5/2 హోల్ స్క్వేర్. అదర్వైజ్ ఓకే మనం ఇట్లనే చూద్దాం. హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా పెద్ద బ్రాకెట్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఏంటి 17.5 హోల్ స్క్వేర్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ స్మాల్ r2 ఏంటి 7/2 హోల్ స్క్వేర్. రైట్, ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే 2 11 సార్ 11/2 ఇంటూ ఇక్కడ 10.5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 10 11 110.25 బై 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 17.5 హోల్ స్క్వేర్ 17.5 306 ఇక్కడ ప్లస్ 306.25 బై 2 స్క్వేర్ 4 మైనస్ 7/2 హోల్ స్క్వేర్ అంటే 49 ఇక్కడ ఇక్కడ 7 రైట్ 49/4. సో దీని నుండి మనము 11/7 ఇంటూ ఇవన్నీ మనకు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా అన్నిటినీ కలిపేయచ్చు. 2 ప్లస్లు ఉన్న ప్లస్ చేద్దాం, మైనస్ ఉన్న తీసేద్దాం. 110.25 ప్లస్ 306.25 మైనస్ 49 ఎంత వస్తుంది అంటే 367.5 బై 4. రైట్, దీని ద్వారా మనం ఏం చేయొచ్చు 367.5 ఇంటూ 11 బై 7×4 = 28 చేస్తే మనకి ఎంత వస్తుంది ఫైనల్గా 144.375 ఇవేంటి సెంటీమీటర్లు కాబట్టి cm స్క్వేర్. సో ఇక్కడ ఉన్నటువంటి షేడ్ చేసినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత 144.375 అనగా 144.375 cm స్క్వేర్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ లేదు. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. లెంత్ ఆఫ్ ద ఆర్క్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్? ఓకే, ఇక్కడ కొన్ని మనకు ఫిగర్స్ ఇచ్చారు, అన్ని సర్కిల్స్ వృత్తాలు. ఓకే రైట్, ఫిగర్ 1 యాంగిల్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్ అండ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఓకే రైట్, వీ హ్యావ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్ అండ్ లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఇక్కడ యాంగిల్కి లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఉన్నటువంటి రిలేషన్. లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఏంటి? ఇది ఆర్క్ అంటే ఈ రౌండ్ చుట్టూరు ఉంటుంది కదా, అది సర్కంఫరెన్స్. రైట్, ఫస్ట్ వన్ ఏంటి 360 degrees యాంగిల్. సో లెంత్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ 2πr. రైట్, ఈ రిలేషన్ ఏంటి? ఈ లెంత్ ఏమవుతుంది 360 degreesలో ఎంత ఉంది టోటల్ ఉంది. సో 360 degrees బై 360 ఇంటూ 2πr ఈక్వల్స్ టు 2πr. ఓకే రైట్. నెక్స్ట్ వన్లో 180 degrees ఉంది. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ πr. ఎందుకు? ఇది కదా టోటల్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్లో హాఫ్. సో 2πrలో హాఫ్ అంటే πr. రైట్, మరి దీని యొక్క
యాంగిల్కి ఆర్క్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చూద్దాం. రైట్, ఇక్కడ ఏంటి టోటల్ సర్కిల్లో 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ బై 360 డిగ్రీస్, కంప్లీట్లో 180 ఇంటూ టోటల్ సర్కిల్లో 2πr. సో దీన్ని మెజర్ చేస్తే క్యాన్సిల్ చేస్తే 1/2 2 క్యాన్సిల్ అవుతుంది, πr వస్తుంది. రైట్, ఇక్కడ ఫిల్ చేద్దాం బ్లాంక్ని. 90 డిగ్రీస్ ఇచ్చారు. సో 90/360 ఇంటూ 2πr క్యాల్కులేషన్ చేస్తే 90/4 వస్తుంది. 2 1 2 2. సో πr/2 వస్తుంది. రైట్, సో 45 డిగ్రీస్కి సేమ్ πr/4 వస్తుంది. అదేంటి 45 డిగ్రీస్ బై 360 డిగ్రీ ఇంటూ 2πr, లెంత్ కావాలి కాబట్టి. సో ఎల్ అయినప్పుడు ఏంటి అన్నోను, ఇది తెలియదు కదా. సో x/360 ఇంటూ 2πr సేమ్. సో వీ హ్యావ్ టు ఫైండ్, మనం ఎలా కనుక్కోవచ్చు లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే మనకు తెలియని డిగ్రీ వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు లెంత్ ఆఫ్ ద ఆర్క్ అనేది ఈ ఫార్ములాతో మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈక్వల్స్ టు, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ యూస్ ఫార్ములా. రైట్, ఇఫ్ 60 డిగ్రీస్ ఈస్ దేర్, సో 60 డిగ్రీస్ బై 360 ఇంటూ 2πr అన్నప్పుడు మనకు πr/2/3 వస్తుంది. రైట్, వెరీ గుడ్, అర్థమైంది కదా చిల్లరు. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి, లెంత్ ఆఫ్ ద ఆర్క్, చాపం యొక్క పొడవు కనుక్కునేటువంటి సూత్రాన్ని మనము అర్థం చేసుకున్నాం. ఏ విధంగా వచ్చిందో కనుక్కున్నాం. రైట్, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. రైట్, ఏరియా ఆఫ్ ద సెక్టార్. ఓకే, సెక్టార్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటిది సెక్టార్. రైట్, సెంటర్ ఆఫ్ ద circle is O, radius is R. Okay, right, the angle is x degree, we don't know, so x degree. సో ఇక్కడ కోణం తెలియదు కాబట్టి మనం x డిగ్రీ అనుకున్నాము. సో లెంత్ ఏంటి L, మనకు తెలుసు L. ఓకే, ఫైన్. సో దీని ద్వారా మనము ఇది ఎలా వచ్చింది, ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అక్కడేంటి లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఏరియా ఆఫ్ ద సెక్టార్ అంటే ఈ టోటల్లో మనకు ఎంత పార్ట్ ఎక్స్ డిగ్రీ, టోటల్ 360 డిగ్రీలో ఎక్స్ డిగ్రీ పార్ట్ అనేది టోటల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు πr². సో ఈ πr²లో ఎంత ఆక్యుపై చేసింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్, వీ హ్యావ్ టు ఫైండ్ దట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు టోటల్ 360 డిగ్రీస్. సో ఇక్కడ ఎంత ఆక్యుపై చేసింది, ఎక్స్ డిగ్రీ ఆక్యుపై చేసింది. ఏంటిది ఏరియా, సో ఏరియా ఫార్ములా కావాలి πr². సో ఏరియా ఆఫ్ సెక్టర్ అన్నప్పుడు సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ రాసుకుంటాం ఫార్ములాగా. సో లెంత్ అన్నప్పుడు లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఆర్క్ అంటే సెక్టార్ ఆక్యుపై చేసే లెంత్ కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. రైట్, ఇదేమి ఎక్స్ డిగ్రీ బై 360 డిగ్రీ ఇంటూ 2πr. లెంత్లో అంటే సర్క్యూంఫరెన్స్లో పార్ట్ కాబట్టి సర్క్యూంఫరెన్స్ యొక్క ఫార్ములా వచ్చింది. ఏరియా అంటే ఏరియా లోపల ఉన్నటువంటి స్పేస్ యొక్క పార్ట్ కాబట్టి ఏరియా ఫార్ములా వచ్చింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండొచ్చు. రైట్, హియర్ ఈజ్ an example problem 16. రైట్, లెట్స్ ఫైండ్ అవుట్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ద ఈచ్ ఫాలోయింగ్ ఆఫ్ ద ఫిగర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి 2 పటాల్లో ఆ షేడ్ చేసినటువంటి ఇక్కడ కలర్ ఉంది కదా, ఆ పార్ట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్గా చూస్తే మొత్తం అంతా ఏంటి స్క్వేర్. మనకి షేడ్ చేసినటువంటి ఏరియా అది ఒక షేప్ ఉందా, నో, వి డోంట్ నో. సో ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ స్క్వేర్ నుంచి సర్కిల్ పార్ట్ కాకుండా, సర్కిల్లో ఉన్నటువంటి పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు షేడెడ్ ఏరియా యొక్క ఏరియా అనేది వచ్చేస్తుంది. రైట్, ఏ స్క్వేర్ అన్నప్పుడు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత 21 mm. రైట్, సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కావాలి. రేడియస్ ఈక్వల్స్ టు ఎంత రేడియస్ అంటే ఇదంతా కలిపి మనకు డయామీటర్ అవుతుంది, దాంట్లో హాఫ్ కాబట్టి 21/2 m అవుతుంది మీటర్స్. రైట్, సో హియర్ ఏ, హియర్ ఆర్. సో ఏరియా ఆఫ్
shaded part equals to area of square minus area of circle, right? So a square minus pi r square అంతే. So a square is 21 whole square minus pi 22/7 into r into 21/2 whole square. దీన్ని క్యాల్కులేషన్ చేసి చూద్దాం. 21 స్క్వేర్ ఎంత 441, మనకు ఆల్రెడీ స్క్వేర్స్ నేర్చుకో. అంటే 21 into 21 చేయాలి మైనస్, రైట్, నెక్స్ట్ దీన్ని క్యాల్కులేషన్ చేద్దాం. 441 వస్తుంది. 441 into 2 చేసి ఇది 2 స్క్వేర్ వస్తుంది కదా 4. సో అంతా మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 346.25 వస్తుంది. సారీ 346.5 వస్తుంది. సో ఫైనల్లీ దీని నుండి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 94.5 మీటర్ స్క్వేర్, రైట్. సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ వన్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూస్తే ఇదేమో స్క్వేరే, సేమ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు 21, సేమ్ ఉంది. ఇక్కడ ఏంటి 4 సెక్టార్స్ ఉన్నాయి. 4 సెక్టార్స్ అన్నీ కలిపినా కూడా మనకేంటి ఒక సర్కిల్ అవుతుంది. అలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే 4 సెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. ఇక్కడ రేడియస్ ఈక్వల్స్ టు 21/2 meters. So right. So area of shaded part. ఒకసారి గమనిస్తే మనకి ఈ పార్ట్ ఏంటి, ఈ సెక్టార్లు 4 పోగా మిగిలిన పార్ట్. సో ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 into ఏరియా ఆఫ్ సెక్టార్, రైట్. దట్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి 21 whole square minus 4 into x by 360 into area కాబట్టి 5 pi r square equals to 441 minus, సో 4149. సో x ఏంటి ఇక్కడ 90 degrees ఉంటుంది ఆటోమేటిక్గా, 90 degrees by 90. సో ఇంటూ pi r square అన్నప్పుడు 222/7 or 21/2 whole square. So 90 cancel, same 441 minus, sorry 441 minus ఇంతకు ముందు వచ్చింది 346.5. that equals to 94.5 m square. ఓకే, అర్థమైంది కదా చిల్డ్రన్. దీన్ని ఈ విధంగా అయినా చేయొచ్చు, 4 సెక్టార్స్ అని, లేదంటే ఒక సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ అని కూడా చేయొచ్చు. ఓకే, దీని తర్వాత ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని టుమారో చేద్దాం, రైట్. I hope you all understand all the problems. Okay, thank you for watching. Keep watching Kranti Maths YouTube channel. To get more videos of the channel, please subscribe the channel.